వయసుతో కొంతమందికి ప్రాస్టేట్ గ్లాండ్ అనేది పెరుగుదల, సైజ్ ఒకటే అని కాదు, పెరుగుదల లేకపోయినా కూడా యూరినరీ కంప్లైంట్స్ అంటే మూత్రం దార సరిగ్గా రాకపోవడం, పదే పదే యూరిన్కి వెళ్ళడం, రాత్రిపూట లేచి చాలాసార్లు యూరిన్కి వెళ్తుంటారు పెద్దవాళ్ళు. నాకు షుగర్ ఉంది, ఇలానే చాలాసార్లు లేచి వెళ్తుంటాను అనుకుంటారు. ఇది తరచూ అదే వింటూ ఉంటారు. తరచు అదే అనుకుంటారు, వీళ్ళు కూడా అలానే దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. షుగర్ ఉండడం వల్ల తరచు లేచి యూరిన్కి వెళ్ళడం అనేది తప్పు కదండి. అంతటో అదే కాకుండా యూరిన్ సంబంధించిన ఇబ్బంది ప్రాస్టేట్ గ్లాండ్ ఇష్యూ వల్ల కూడా ఉంటుంది అనేది వీళ్ళకి తెలియాలి. సో అందుకని ఎప్పుడు ఇటువంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు తరచు రాత్రి లేచి వెళ్తున్నాం, మూత్రం దార అంత గొప్పగా రావట్లేదు, దూరం పడట్లేదు, కాళ్ళకి దగ్గరే పడుతుంది, ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఒకసారి యూరాలజిస్ట్ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్. అది షుగర్కి సంబంధించిన ఇబ్బందా, ప్రాస్టేట్కి సంబంధించిన ఇబ్బందా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో అది పట్టించుకోలేదు అనుకోండి, తెలియలేదు, కానీ దాని సివియారిటీ ఎలా ఉంటుంది? అన్నిటికంటే సివియర్ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది, యూరిన్ అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. ఆ ఎండే పొద్దున యూరిన్ రాకుండా కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది.